హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ప్రపంచం. సో, సుత్తి లేకుండా, సోది లేకుండా పాతకాల పద్ధతిలో అరిసెలు ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. చూడండి ఆల్రెడీ స్టార్ట్ గూడా అయిపోయింది. సో, అరిసెలు పాతకాలంలో ఇలా దంచేవాళ్ళు. ఊర్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ కలిసి ఎవరి ఇంట్లో అయితే చేస్తారో వాళ్ళ ఇంటికొచ్చి ఇలా దంచుకునేవాళ్ళు. ఇలా కొంతమంది ఇళ్ళల్లో మాత్రమే ఉండేవి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. ఆ పింక్ శారీ కట్టుకొని పింక్ ఉంది గదా! తను మా పెద్దమ్మ. పెద్దమ్మ. సో, తను బాగా సీనియర్ అన్నమాట. సో, చూడండి ఎలా ఏస్తున్నారో వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు. చాలా ఇయర్స్ తర్వాత ఇలా పోటేస్తున్నారని చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొకటి బెల్లం. సో, ఇది మా మూడో చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. మా పెద్దమ్మ వాళ్ళ ఊరు నుంచే బెల్లం కొనుక్కొనొచ్చి ఇక్కడ చేస్తుంది చూడండి. బికాజ్ అక్కడ చాలా మంచి బెల్లం దొరుకుతదని వాళ్ళ అభిప్రాయము. సో, ఇక్కడికక్కడికి చాలా డిఫరెంట్ అని వాళ్ళ ఒపీనియన్. అండ్ ఇందులో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కట్టెల పొయ్యి. ఈ మధ్య కాలంలో అందరూ గ్యాస్ల మీద అలా చేసేస్తున్నారు కదా! కానీ కట్టెల పొయ్యి మీద చేస్తే అదో టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అండ్ అరిసెలు పాకం ఈజ్ మెయిన్. ఇందులో వేరే వేరే పాకాలుంటాయంట. బట్ నాకు ఐడియా లేదు. తీగ పాకం అని ఏదో. వీళ్ళు పప్పు చెక్కలు గానీ, నువ్వులుండలు గానీ ఇవన్నీ గూడా వాళ్ళే చేసేసుకుంటారు. అండ్ ఇలా బయట కొనుక్కోవడం అలా ఉండదు. సో, అందుకనే వాళ్ళకంత అవేర్‌నెస్ ఉంది. చూడండి పాకం ఎలా వస్తది ఏంటనేది గూడా చూపిస్తుంది. సో, ఈ పాకానికి ఇది వేసుకోవాలి, ఆ పాకానికి అదేసుకోవాలని గూడా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ పాకం వచ్చేసిందండి. రెడీ టు మేక్ పిండి. సో, వాళ్ళు పిండేస్తూ ఉంటే స్పీడ్‌గా కలుపుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. అండ్ ఇంకొకటి నేను చూసినంత వరకు ఇంతమంది ఇక్కడ సిటీలలో ఇంతమంది ఉండరు. అండ్ ఒకరే కష్టపడుతూ ఉంటారు. కొంచెం ఉండాలి. ఒకరికొకరు హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసారా? నూనెలు కానీ, ఆయిల్స్ ఏమీ యూజ్ చేయలేదు. అండ్ యూజ్ చేస్తే దాదాపు ఏమంటారు నెయ్యి యూజ్ చేస్తారు. నేతిని అద్దుకొని వేయడం, లేదంటే నేతిని దాంట్లో పోసుకోవడం. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో పిండి. అండ్ దాని మీద మూత కూడా పెట్టలేదు. ఇమ్మీడియేట్‌గా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయ్యే లోపుకి మంచిగా అరిసెలు ఒత్తేసుకుంటున్నారు. చూడండి చేత్తోనే. అందరూ ఇప్పుడు పప్పు చెక్కలు చేసుకునే మిషన్‌తో నొక్కుకుంటారు. కొంతమంది సిటీది చెప్తున్నాను. అండ్ విలేజెస్‌లో చూడండి ఎంతమందో. వాళ్ళంతా చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇలాంటివి కావాలంటే షేర్ చేయండి.